సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి గారి సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇంతకీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి అయితే ఎలాంటి మేజర్ అప్డేట్ ఇచ్చారో అనే వివరాలైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మెయిన్ కంటెంట్ లోకి వెళ్దాం. ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటి వరకు తన సినిమాలతో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలను స్టార్ గా మార్చారు. కానీ తొలిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలైతే పీక్స్ కూడా చేరుకున్నాయి. ఇక సూపర్ స్టార్ గారి ఫ్యాన్స్ కైతే ఎదురు చూపులకు ఫలించే రోజులైతే రానే వచ్చేసాయి. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన మే 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే రోజునైతే ప్రకటించబోతున్నారు. మహేష్ బాబు గారు ప్రతి ఏడాది తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన ప్రకటన చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా రాజమౌళి గారితో చేయబోయే సినిమానైతే మే 31వ తేదీన అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. RRR తర్వాత ఈ సినిమా రేంజ్ అయితే ఏమాత్రం తగ్గకుండా సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కథ కూడా ఫైనల్ కూడా అయిపోయింది. అంతేకాదు మహేష్ బాబు గారు తప్ప మిగిలిన నటీనటులు ఎవరూ ఫైనల్ కాలేదన్నారు. తాజాగా ఈ సినిమాలో ఆలియా భట్ అయితే మహేష్ బాబు గారికి జోడీగా నటించబోతున్నట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు జాన్వీ కపూర్ పేరు కూడా పరిశీలనలో ఉంది. మహేష్ బాబు గారితో చేయబోయే సినిమా నెవర్ బిఫోర్ అనే విధంగా ఉండబోతున్నట్టు సమాచారం కూడా వచ్చింది. ఇక ఇప్పటికే విజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా కథతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్ వర్షన్స్ కూడా స్కెచెస్ కూడా పూర్తి చేశారు. ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే రోజు నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. మరోవైపు ఈ సినిమాలో మహేష్ బాబు గారి కోసం 8 డిఫరెంట్ లుక్స్ కూడా ట్రై చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు గారిపై టెస్ట్ షూట్స్ కూడా చేస్తున్నట్టు సమాచారం కూడా వచ్చింది. ఇప్పటికే పెరిగిన జుట్టు, గడ్డంతో ఉన్న మహేష్ బాబు గారి లుక్ అయితే సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతూనే ఉంది. అంతేకాదు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో డ్యూయల్ రోల్ లో చూపించబోతున్నారట. మహేష్ బాబు గారు ఇప్పటి వరకు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత నాని సినిమా క్లైమాక్స్ లో మాత్రమే తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించాడు. అంతకు ముందు బాలనటుడిగా తన తండ్రి దర్శకత్వంలో కొడుకు దిద్దిన కాపురం సినిమాలో కూడా 2 పాత్రలు చేశాడు. ఇప్పుడు రాజమౌళి విక్రమార్కుడు సినిమాలో రవితేజ గారితో, బాహుబలి సినిమాలో ప్రభాస్ తో డ్యూయల్ రోల్ లో యాక్ట్ చేయించాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు గారితో చేయబోతున్న సినిమాలో కూడా డోపర్ గంగల్ తరహాలో హీరో కమ్ విలన్ తరహాలో మహేష్ బాబు గారి పాత్ర అయితే ఉండబోతున్నట్టు సమాచారం కూడా వచ్చింది. తెలుగులో ఏ హీరో చేయనటువంటి డిఫరెంట్ రోల్ అనే టాక్ కూడా నడుస్తుంది. ఈ ప్యాన్ వరల్డ్ మూవీలో తెలుగు నటీనటులతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటుల కలయికలో సినిమానైతే తెరకెక్కిస్తారట. మరోవైపు సినిమాలో మహేష్ బాబు గారి సినిమా కోసం సూపర్ స్టార్ ప్రత్యేకంగా ట్రైన్ కూడా అవుతున్నాడు. అందుకోసం ప్రత్యేకమైన డైట్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టంట్ యాక్షన్ సీన్స్ అయితే చాలా ఇంపార్టెంటే ఉంది. దీనికోసం మహేష్ బాబు గారు జర్మనీ వెళ్లి ట్రైన్ కూడా అయ్యాడు. మహేష్ బాబు రాజమౌళి గారి సినిమాను డాక్టర్ KL నారాయణ గారు భారీ ఎత్తున అయితే నిర్మించనున్నారు. ఈ సినిమా ఇండియానా జోన్స్ ఆధారంగా యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కించనున్నారు. ఇక ఈ మూవీని 2025 ఎండింగ్ లో కానీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు మూవీ టీం.